హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఎస్ఎస్సి జీడీకి సంబంధించి రీ ఎగ్జామ్ నోటీస్ అనేది నిన్న సాయంత్రం రిలీజ్ అయింది. నేనే లేట్గా పెట్టాను, ఒక 2-3 నిమిషాలు. సో ఆ నెట్ ప్రాబ్లం వల్ల సరిగా లేట్గా అప్డేట్ ఇచ్చాను. సో తర్వాత దానికైతే పక్కన పెడితే ఎస్ఎస్సి జీడీకి సంబంధించి రీ ఎగ్జామ్ సౌత్లో కూడా ఉంటుందని అడుగుతున్నారు. సౌత్లో అయితే లేదు. నార్త్ ఛానల్లో రీ ఎగ్జామ్ ఉంది అని చెప్పి హడావుడి చేస్తున్నారు తప్ప, ఓన్లీ వాళ్ళు ఏదైతే సెంట్రల్ ఇచ్చారో ఇక్కడ చూడండి, సెంట్రల్ రీజియను, తర్వాత వచ్చి ఎస్సీఆర్ అంటే సెంట్రల్ రీజియన్ అని, ఎన్ఆర్ అంటే నార్త్ రీజియన్ అని, ఎన్ఈఆర్ అంటే నార్త్ ఈస్టర్న్ రీజియన్ అని. సో ఈ మూడింటిని ఇచ్చాడు. తర్వాత ఈఆర్ అంటే ఈస్టర్న్ రీజియన్ అని చెప్పి ఇచ్చాడు. సో ఈ సెంట్రల్లో వీటిల్లో మాత్రమే సిటీల్లో కొన్ని ఇచ్చినాడు. ఎక్కడైతే మొత్తం 16,185 మంది క్యాండిడేట్స్ ఈ ఎగ్జామ్ అనేది రీ ఎగ్జామ్ అనేది రాస్తున్నారు. వాళ్ళకి 30వ తేదీ నాటికి ఎగ్జామ్ ఉంటుంది. వాళ్ళకి 25వ తేదీ సాయంత్రం కానీ 26వ తేదీ కానీ అడ్మిట్ కార్డు రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. సో వాళ్ళు ఇంకా ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. సో ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక 1 వీక్లో, అసలు మొన్నే కీ రావాల్సింది. మొన్న మీకు 3 లింకులు పెట్టినాను చూడండి. చాలామంది నేను లింక్ క్రియేట్ చేసినాను అనుకుంటున్నారు. సో లింక్ నేను ఎందుకు క్రియేట్ చేస్తాను ఒకసారి ఆలోచించండి. నాకు అంత టైం లేదు, అసలు నేను క్రియేట్ చేసి నాకు ఎలా కూడా తెలియదు. సో లింకులు నేను ఏం క్రియేట్ చేయను. నాకు అది అప్డేట్ వచ్చిందంటే వెంటనే మీకు షేర్ చేస్తాను. అది ఏదైనా సరే, జీడీ కావచ్చు లేకపోతే డిఫెన్స్ పరంగా నేను ఎక్కువగా షేర్ చేస్తాను. సో మెజారిటీగా చిన్న అప్డేట్ అయినా సరే మీకు అప్డేట్ ఇస్తాను. ఎందుకంటే మీకు నేనే ఫస్ట్ ఇవ్వాలి, మీకు ముందు తెలుసుకోవాలని చెప్పి ఇస్తాను తప్ప మిమ్మల్ని ఏదో కన్ఫ్యూజ్ చేయాలనో లేకపోతే ఇంకోటి అనే ఆలోచన నాకు లేదు. సో తర్వాత ఏమంటే ఫస్ట్ కీ రిలీజ్ అయింది. కీకి సంబంధించిన లింక్ రిలీజ్ అయింది. రిలీజ్ అయినప్పుడు మీ డీటెయిల్స్ అన్నీ చూపిస్తాను అనమాట. మీరు చూసింటారు. సో తర్వాత వాళ్ళు రిలీజ్ చేసిన లింకే అది. తర్వాత రెండోసారి మళ్ళీ ఇంకో లింక్ క్రియేట్ చేశారు. క్రియేట్ చేసిన తర్వాత అది క్రెడెన్షియల్ అడ్రస్ సంబంధించి వచ్చింది. తర్వాత అది పోయింది, అది రాలే. మళ్ళీ మూడో లింక్ క్రియేట్ చేశాడు, అది కూడా రాలేదన్నమాట. సో వాళ్ళు ఏమంటే వీళ్ళని పక్కన పెట్టేసి మిగతా వాళ్ళకి కీ ఇవ్వాలనే ఆలోచనతో చేసిండొచ్చు. సో తర్వాత మళ్ళీ ఇంకా ఫైనల్ డిసిషన్ ఇంకా పై అధికారులు ఉంటారు కదా, అలా కాదు ఇలా అని చెప్పి ఇంకా వేరే మార్చింటారు. మార్చి ఈవిడేం చేశారంటే మొత్తానికి ఆపేసి రీ ఎగ్జామ్ పూర్తి కంప్లీట్ అయిన తర్వాత కీ అనేది రిలీజ్ చేస్తారు. మ్యాక్సిమం 10వ తేదీ లోపు, అది ఎప్పుడైనా సరే ఎగ్జామ్ కంప్లీట్ అయినా మరుసటి రోజు ఇవ్వచ్చు, లేకపోతే 2 రోజుల తర్వాత ఇవ్వచ్చు, 3 రోజుల తర్వాత ఇవ్వచ్చు, ఎలాగైనా వచ్చు. 10వ తేదీ లోపు అయితే మీకు 100% కీ అనేది వస్తుంది. తర్వాత నేను ఇంకో మాట చెప్పాను టెలిగ్రామ్ ఛానల్లో, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. వితిన్ 40 డేస్లో మీకు సంబంధించి ఫిజికల్ నోటీస్ అనేది రిలీజ్ అవుతుంది. సో అది ఆ నోటీస్ సంబంధించి ఎస్ఎస్సి వాళ్ళ నుంచి డేటా అనేది సిఆర్పిఎఫ్ వాళ్ళు తీసుకుంటారు. ఆ డేటా అనేది వితిన్ 40 డేస్లోనే తీసుకుంటారు. తీసుకున్న వెంటనే సిఆర్పిఎఫ్ వెబ్సైట్లోనే మీకు ఫిజికల్కి సంబంధించిన నోటీస్ రిలీజ్ అవుతుంది. సో వాళ్ళే రిలీజ్ చేస్తారు నోటీస్ అనేది. దాని తర్వాత మళ్ళీ ఎస్ఎస్సి వాళ్ళు కూడా రిలీజ్ చేస్తారు. తర్వాత అప్పుడు ఆ నోటీసులు ఏముంటుందంటే ఫిజికల్ ఎప్పుడు కండక్ట్ చేస్తాం, డేట్లు ఏమి, అవన్నీ డీటెయిల్స్ అనేది మీకు ఉంటుందన్నమాట. తర్వాత వచ్చి ఈ కంప్లీట్ అయిన తర్వాత, ఏదైతే కీ రిలీజ్ అయిన తర్వాత కంప్లీట్ అయిన తర్వాత ఒక 20-25 డేస్, మ్యాక్సిమం 20-25 డేస్లో మీకు అనేది రిజల్ట్స్ అనేది రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. తర్వాత ఇంకోటి ఏమంటే, ఈ ఎలక్షన్ పెండింగ్ పడతారని అందరూ అనుకున్నాం, కానీ వాళ్ళు ఎలక్షన్ పెండింగ్ పెట్టాలన్న ఆలోచన ఉంటే వాళ్ళు ఇప్పుడు రీ ఎగ్జామ్ కండక్ట్ చేయరు. సో ఆల్రెడీ ఎలక్షన్ డేట్లు కూడా రిలీజ్ చేసేసాడు, ఇంకా ఎలక్షన్లు జరుగుతాయి. అయినా సరే వాళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేస్తానంటే ఒకసారి ఆలోచించుకోండి. వాళ్ళు ఎలక్షన్ గురించి పట్టించుకోవట్లేదు. సో మీకు రిజల్ట్స్ కూడా ఇస్తారు వాళ్ళు ఖచ్చితంగా. సో నెక్స్ట్ కీ రిలీజ్ అయినా ఒక 20-25 డేస్, ఏప్రిల్ లాస్ట్లోనో లేకపోతే మే ఫస్ట్ వీక్లోనో మీకు అనేది ఖచ్చితంగా రిజల్ట్స్ అనేది వస్తుంది. ఆ రిజల్ట్స్ కూడా పీడిఎఫ్లో వస్తుంది. పీడిఎఫ్లో వస్తుంది క్వాలిఫైడ్ లిస్టు. వాడు 1:8 రేషియో తీసుకుంటాడా, 1:10, 9 అనేది మనం ఎగ్జాక్ట్గా ఇప్పుడే చెప్పలేము. సో ఎంతమంది క్యాండిడేట్స్ ఉన్నారు, ఎంతమంది క్వాలిఫై అయినారు, ఒక్కొక్క పోస్ట్కి ఎంతమంది కాంపిటీషన్ ఉన్నారో అని చూసుకొని మ్యాక్సిమం 1:10 రేషియో నుంచి 1:8 రేషియో మధ్యలో వాళ్ళు ఎలాగైనా కంపారిజన్ చేసుకొని తీసుకుంటారు అనమాట. ఆ నోటి ఒక పీడిఎఫ్లో 3 నుంచి లేకపోతే 4 రిలీజ్ చేస్తారు. లాస్ట్ అయితే 4 రిలీజ్ చేసినాడు, ఈసారి కూడా అలాగే ఉంటుంది. ఒకళ్ళు ఎక్కువ కాంపిటీషన్ ఉంటే 5 కూడా రిలీజ్ చేస్తాడు అనమాట. అమ్మాయిలకు ఒకళ్ళు ఒక పీడిఎఫ్ ఉంటుంది, మిగతా అబ్బాయిలకి అందరికీ ఒక 4 పీడిఎఫ్లు కానీ 3 పీడిఎఫ్లు కానీ వెళ్తారు. అందులో ఎవరికైతే పేర్లు ఉంటాయో వాళ్ళందరూ క్వాలిఫై అయినట్టే. సో అది మళ్ళీ దాంట్లో ఉన్నంత మాత్రాన్ని జాబ్ వచ్చినట్టు కాదు. లాస్ట్ ఫైనల్ వరకు ఫిజికల్ పాస్ అవ్వాలా, మెడికల్ పాస్ అవ్వాలి. మెడికల్ అయిపోయిన తర్వాత లాస్ట్లో వాళ్ళు ఇంకో మెరిట్ లిస్ట్ వస్తారనమాట, ఫైనల్ మెరిట్ లిస్ట్. ఆ ఫైనల్ మెరిట్ లిస్ట్లో పేరున్న వాళ్ళు మాత్రమే దానికి ఎలిజిబుల్ అనమాట. సో రిజల్ట్స్ వచ్చిన తర్వాత పరిగెడదాంలే అనుకోవద్దండి. సో నేను చాలాసార్లు చెప్పాను,
సో మిమ్మల్ని మోటివేషన్ చేయాలని నేను చెప్పట్లేదు, కానీ ఇది కాకపోతే ఇంకోటి, ఇంకోటి కాకపోతే ఇంకోటి, మీరు కంటిన్యూ ప్రాసెస్ పరిగెడతా ఉంటే, కంటిన్యూ ప్రాసెస్ చదువుకుంటా ఉంటే ఏదో ఒకటి తగులుతుంది ఖచ్చితంగా. సో అదొకటి మనసులో పెట్టుకొని ప్రతిరోజు రన్నింగ్ అనేది ప్రాక్టీస్ చేయండి. మీరు ఎంత హెవీగా ప్రాక్టీస్ చేస్తే మీకు అంత బాడీ ఫిట్గా ఉంటారు, అంత హెల్తీగా ఉంటారు. జాబ్ గత దేవుడు జాబ్ రాకపోయినా పర్వాలే, మంచి ఫిట్గా ఉంటారు, ఏ ప్రాబ్లమ్స్ రాకుండా ఎక్కువ సంవత్సరాలు ప్రశాంతంగా అయినా ఉంటారు. ఫస్ట్ ఫిజికల్ అనేది బాగా ఫిట్గా పెట్టుకోండి. సో ప్రతి దానికి ఏ విషయంలో అయినా సరే ఇదొకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఎలక్షన్ అయితే వాళ్ళు చూడట్లేదు, ఎలక్షన్ చూసేటంటే ఎగ్జామ్ కండక్ట్ చేయకుండా పెండింగ్లో పెట్టింటారు, కానీ వాళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు. మీ కీ రిజల్ట్స్ కూడా రిలీజ్ చేస్తారు. ఫిజికల్ మాత్రం మీరు నోటీస్ రిలీజ్ చేస్తాడు వితిన్ 40 డేస్లో. అప్పుడు డేట్లు అనేది అప్పుడు మీకు తెలుస్తుంది ఏం జరుగుతుందని చెప్పి. కానీ ఆగస్టులో వచ్చే నోటిఫికేషన్ అయితే అప్పుడే రాదు, లేట్ అయ్యే ఛాన్స్ అనేది ఉంది. సో తర్వాత ఫిజికల్కి సంబంధించి 16,500 పోస్ట్ అనేది ఆ నోటీస్ రిలీజ్ అవుతుంది, మీరు కావాలంటే చూసుకోవచ్చు. మీరు దీంట్లో యాడ్ చేస్తాడా లేకపోతే వచ్చే నోటిఫికేషన్లో యాడ్ చేస్తాడా అనేది మాత్రం కరెక్ట్గా నాకు తెలియదు. వచ్చినప్పుడు మీరు చూస్తారు, మీకు తెలుస్తుంది అనమాట. సో తర్వాత ఇంకోటి రిజెక్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారు చూడండి, ఆ పోస్ట్ని ఇందులో యాడ్ చేస్తారా అని అంటున్నారు. సో రిజెక్టెడ్ క్యాండిడేట్ లిస్ట్కి సంబంధించి ఆ లిస్ట్ రిలీజ్ అయిందే తప్ప వాళ్ళు ఇంకా హోల్డ్లో పెట్టినారు. వాళ్ళు ఇంకా క్లారిటీ లేదు ఏం జరుగుతుందని, ఎక్కడ దాకా పోతుందని తెలియదు. వాళ్ళు ఊరికే ఉండరు, వాళ్ళు కూడా కోర్టుకి వెళ్తారు. సో అంత సామాన్యంగా అది వదిలే టైప్ కాదు. ఎస్ఎస్సి బోర్డు వీళ్ళు ఒప్పుకోరు, వాళ్ళు వదలరు. సో అది ఇప్పటికితో అది తీరే టైం కాదు, తీరదు అది. సో ఎప్పుడు క్లియర్ అవుతుందో కూడా తెలియదు. సో ఒకవేళ అది వాళ్ళు కానీ పోయారనుకో, మళ్ళీ ఇప్పుడు ఆ ఖాళీలన్నీ మళ్ళీ యాడ్ అవుతాయి. ఆల్రెడీ చాలా ఖాళీలు ఉన్నాయి, 1,00,000 కాదు ఇంకా ఎక్కువ ఉంటాయి, 1,50,000 వరకు ఉన్నాయి ఖాళీలు. సో మళ్ళీ మీకు మంచి వ్యాకెన్సీస్ మరి నెక్స్ట్ నోటిఫికేషన్లో మీరు చూసుకోవచ్చు. ఈ దీంట్లో ఆ 16,500 యాడ్ అయితే మాత్రం మీ అంత అదృష్టవంతులు ఇంకోరు ఉండరు. సో అది చెప్పలేము, మీకు అప్డేట్ వస్తుంది ఖచ్చితంగా. అప్డేట్ వచ్చినప్పుడు మీకు మళ్ళీ ఇంకోసారి అనేది చెప్తానమాట. సో నోటిఫికేషన్ క్యాన్సిల్ అవ్వదు, రీ ఎగ్జామ్ మీకు ఉండదు. సో ఖచ్చితంగా మీరు పరిగెట్టాల్సిందే. నెక్స్ట్ రన్నింగ్ అనేది రెడీ అవ్వండి. సో ఇది వీడియోకి సంబంధించింది. థ్యాంక్ యూ.